అటువంటి గంగ స్థానం వెళ్ళిపోయిన కాదు మా బావ దొరికిడు పూల దొరికిడు పూజ బ్రహ్మయ్య మా చెల్లె మా బావని ఊరోళ్ళందరూ గన్నపోయిన పెట్టి ఎక్కడ కూడా పంపించిండు చెల్లెలా మంచి సుమూర్తం అటువంటి చూస్తాం యాదాల వెంకయ్య గారు మా యాదాల గురువు ఉన్నాడు ఆ గురువుని తీసుకొని నేను రాజ్యం వేళ పోతా నిన్న మొన్న ఏడంత్రాల మాలవి ఉన్నది ఆ మాలవి ఓపు చెల్లెని ఒక్కదాని ఉంటావు ఈ కాడికి వెళ్ళి నీకు ఆడి దిక్కున్నది వదిలి ఉన్నది నీకు దిక్కు లేదు అనుకున్నావా నా చెల్లెలా ఈ కాడికి వెళ్ళి నా చెల్లెలా ఈ కాడికి వెళ్ళి నీ వదిన నీకు తోడు ఉంటుంది చెల్లె అన్నా మళ్ళీ అవుతాయి నేనేమన్నానయ్యా మూడు తిప్పుతానమాట నేను తిప్పుతాను మూదికి నవ్వుతాన్నా బామా కూర కలవాలి గుడి మీరు ఈ కాడికి వెళ్ళి వదిన నీకు దీ ఉంటుంది నువ్వు మంచం మీ తులవారం మీద కాలు కింద పెట్టావు ఇట్లా ఏందో అంటన్నా మా చెల్లి అవ్వలేని బిడ్డ అయ్యలేని బిడ్డ దాసులతో విరిగింది పని రాదు విన్నావా మా చెల్లెని తులవారం మీద కూర్చున్నాగానే పొద్దుగా లేచి బ్రష్ ఎత్తి బ్రష్ పేస్ట్ పెట్టి పనులు తోవు నీ వంతు చేయాలంటే ఇట్లా పనులు తోవు నీ వంతు పనులు పోయినాక మొంగాడు నీ వంతు దోషిత నీళ్లు పట్టుకపోయి పుట్లు ఇచ్చిన నీళ్లు దోషిత పట్టుకపోయి మురికాడ పోయాను నువ్వే తోడక తీస్తా చేప పొట్టు విన్నావా మీ చెల్లె అంబరి పొట్ల కలవాడే అంబరి పొట్ల అంతా బాగా పక్క పట్టు కూర్చుంటారే అంతేనంటవా మా చెల్లెలు తానం మోసు నీ వంతు బట్టలు మార్చు నీ వంతు పొద్దున తులవారం ఊపుకుంటా అటు పోయినప్పుడు ఒక బుక్క ఇటైనా వచ్చినప్పుడు ఒక బుక్క విన్నావా పోయా ముంగట బుక్క వెనక బుక్క పెడతానయ్యా అట్లాంటి ఏమన్నట్టు ముందడి పోయినప్పుడు ఒక బుక్క వెనక వచ్చినప్పుడు ఇంకో బుక్క అది పెడతా నాతోనే కిందకిదరా ఇంటికాడ పైలు మా చెల్లె ఏమైనా ఏడ్చినట్టు తుడిచినట్టు అయ్యేది ఉంటే విన్నావా నీ నిన్ను కొడుతోడతానో తిడుతోడతానో కొట్ట తిట్ట నేను కొత్తగా కనిపెట్టా నేను నూక్కపై గోడ కొరిగించి వంగ పెట్టి రెండు కిడ్నీలు ఇడ్లీలు కాదు కిడ్నీలు పూలవారం మీ కాలు కింద పెట్టకుండా చాలు సరే సాదుకుంటారయ్యా బావా పొలం పనికి అడిగో వ్యవసాయం చేయించు బావని పంపించు చెల్లెను తులవారం మీద గుర్తున్న పెట్టు చెల్లెల ఆడిబిడ్డ దీవెన ఆడుతున్నా దీవెన తంగమ దీవెన జోగి దీవెన నీ నోట దీవెన ఆడితే పెట్టి నేను వెళ్ళిపోతా చెల్లె ఆడిబిడ్డ దీవెన ఎట్లుంటది ఆడితివాని దీవెన ఎట్లుంటది ఆడిబిడ్డ ఎప్పుడు వరకు కచ్చుకోవాలి నాట్లేసినప్పుడు వరకు కచ్చుకోవాలి ఆడిబిడ్డ నాట్లాంటి రోజులు నాట్లు వేయించుకోవాలి కలపని రోజు కల్పించుకోవాలి పోతాని రోజు ఊహించుకోవాలి వడ్డింట్లో పోసుకోవాలి ఆ లోకాన్ని కూడా సిరిజాకిడి పెట్టి ఊరవతలు వేయినాక నా పిల్లాన్ని మార్చిర లేదని అన్న రెండు గాలు ముట్టించుకొని సిరిజాకిడి ఇడిపించి పాలసీర కట్టిస్తే అంతేనంట మంచిగా రవాణా ముచ్చరా అటు వరకు కచ్చుకోవాలి ఈ ఏడాది 360 రోజులు అటువంటి గట్టు తాగవద్దు అటువంటి ఆడిబిడ్డను తొలకచ్చుకొని పండుగ అప్పుడు తొలకచ్చుకొని సిరజాకిడి పెడితే అనున్నదాలు ఆశ ఉన్నదాలు పెట్టి పొయ్యకున్న పేరున్నదాలు అటువంటి కార రొట్టెలు తిన్న కన్న పుట్టిల్లు అటువంటి మాడి చెక్కలు తిన్న మామూలు ఇల్లు వెంకటేశ్వర గుళ్ళు ఎత్తుండాలి అవగార ఇల్లు కలిగి ఉండాలని దీవెన పెడుతుంది అన్నా క్షేమంగా వెళ్ళిపోయి లాభంగా రాపో రాజ్యం వెళ్తాంటే నీ మాట మీది కావాలి పరాయవాని మాట కింద కావాలి నీ కత్తి మీది కావాలి పరాయవాని కత్తి అటువంటి కింద కావాలి యుద్ధంలో నీ కత్తి ఇడివడి రాని రా అన్న చెల్లెని వాటి దీవెనార్తి వందుకొని బావని పొలం పనికి పంపించును అటువంటి చెల్లెని తులవారం మీద కూర్చుని బాబా భార్య పైలేమని చెప్పి కమలాంచి రాజ్యం బేటికి వస్తా ఉన్నాడు వాడమేడాలెల్ల వచ్చినా ఎల్ల వచ్చినా
మంత్రి కళ్ళ కూర్చుండు సుందరం కత్తిరి సుందరం వేసి గంధమైన కత్తిరి గంతులు కలిగిండు మంచి ముహూర్తం కొబ్బరికాయ కొట్టుకుంటే మెట్టు మెట్టుకు అటువంటి కుర్చీ ఎక్కిండు రాజ్యం ఎలా పట్టేనా దేశం ఎలా పట్టేనా పొడవీల బల్లెము బల్లెవల్ల పెట్టేనా పొడవీల బల్లెం పెట్టి రాజ్యం వెళ్తుంటే అప్పుడు ఆలోచన వచ్చింది చెడు ఆలోచన ఏది ఎవడ వెళ్ళినప్పుడు వాని పేరు ఉంటుంది ఆనాడు మా తండ్రి ఉన్నప్పుడు ఇది దేవలోక పట్టణం దేవాక్షుడు అన్న పేరు వచ్చింది నరభూపతి రాజు రాజ్యం వెళ్తారన్న కలగొండ పట్టం అని వాడవాడ వీధి బోర్డులు పెట్టింది బిడ్డ బాబు పేరు ఉండద్దు అటువంటి దేవలోక పట్టణం కాదు నల్గొండ పట్టణం అని బోర్డు రాసి పెట్టి అటువంటి 4 బార్లు పెట్టి ఇచ్చిండు ఎవరు రాజ్యం అయినట్టు వాని పేరు ఉంటుంది కాంగ్రెస్ వెళ్ళినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అంటారు తెలంగాణ వెళ్ళినప్పుడు తెలంగాణ అన్నారు మరి అప్పుడు ఎవరు సైకిల్ గుర్తు అప్పుడు తెలుగుదేశం అన్నారు ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది మళ్ళీ అర్థం తెలియదు మన కానీ మరి ఆనాడు ఇష్టం మన రాజ్యం మా పేరు ఉండాలని నగలగొండ పట్టణం నరభూపతి రాని బోర్డులు పెట్టినటువంటి కచ్చరికి ఊరు మార్చు రాజ్యం వెళ్ళకుండా కచ్చరికి ఆడు ఉండని పాపకారి కావాలని చేయమనుకుంటాంది దేవుడా కమలం వచ్చేప్పుడు ఏమనుకున్నది ఆడిబిడ్డను తీసి చేతిలో పెట్టే ఆడిబిడ్డను సాది సమరిత రేపటికల్లా ఆడిబిడ్డ సేవి అయితే కలువు పుణ్యాలు దోషాలు ఆడిబిడ్డ నోట నీ కడుపు సల్లగుంటే అంటే నా కడుపు అంటుంది కాచని కమలా చూసిన భర్త ఏపిన మాట పట్టుకొని మరి అజయ్ గాని బ్రష్ తెచ్చింది అజయ్ గారు నేనే అయితే నీకు అయితే దుకైందా నేను ఉడకబెట్టి కందియాలి సైకిల్తో కందియాలి నాగారం కాడ అరే రమ 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 ఉయ్యాలో మధ్య రమణే రమ ఉయ్యాలో మరి అజయ్ ఏంటిది ఇది బ్రష్ ఎవరిది అజయ్ గాని బ్రష్ ఆట అజయ్ గారు దోముకున్నా వాడికేస్తున్నా అట్లా కాదు అజయ్ కంపెనీ బ్రష్ ఇది పేస్ట్ పెడతాను ఇదంతా పాటు అయ్యో పేస్ట్ ఎలా పెట్టినది మా ఆడి బిడ్డ పళ్ళు చూడవద్ద పసుపు కొమ్ములు లెక్కనే ఉన్నాయి గట్ల కాదు పళ్ళు పాస్తున్నాయి అంటున్నా అయ్యో పండ్లు కూడానే ఉయ్యాలో మరి బాధాలో అంటే నువ్వు ఆ భర్త ఏమని చెప్పిన వాడు తలపండు తలలో వలగొట్ట ముడ్డ కొడుకు ఏమని చెప్పి తలాలు ఎందుకు కొడితే వలగొట్టాలి అయ్యో నీళ్ళు తెస్తాయో మరి నోట్లే ఆడిబిడ్డ మీ అన్నరాజు కొడుకు ఏం చెప్పిండు ఎరికేనా గట్ల కాదు ఇగో నోట్ల నీళ్లు పోసినాక మా చెల్లె కింద ఉంచదు దోశడు పడితే దోశట్లో పుచ్చినాక పట్టుకుపోయి అవతల బాగా అన్నాడు ఉంచు బిడ్డ అంటే అట్టే బాణం పడ సత్తే ఏనంగా పోతుందో ఇప్పుడు అత్తాలు నెడి చేసుకున్నాక ఇప్పుడు మధ్య కడుపు నెడి చేసుకో ఆడబిడ్డ నీకు అన్నం పెట్టాలి ఇయ రమ రామ రమ ఉయ్యాలో రమణేసి రమ ఉయ్యాలో వంటశాల కనికైనా ఉయ్యాలో అన్నమిల్ల పెట్టేదా ఉయ్యాలో అడబిడ్డ నీకైనా ఉయ్యాలో
అంగడికి వేనప్పుడు ఒక్క బుక్క ఎదురు వచ్చినప్పుడు ఒక్క బుక్క అన్నం ఇయ్యాల చెంపల ఉయ్యాల మరి ఊపుతా ఉన్నది ఉయ్యాల బాబా మీరు ఎవ్వరన్నా మీ ఆడబిడ్డ కింద ముద్దుగా అరుచుకున్నారా ఎవరన్నా ఎవ్వరు అరుచుకోలేదు నా సంటలు ఉండద్దా ఇట్లా అరుచుకుంటే ఆడబిడ్డ చల్లని దేవునార్థం పెడుతుంది తిడుతుందా సాపిస్తుందా అన్నా వల్ల మరి బాగా పెట్టవటే మరి అల్లారం ముద్దుగా కాకి నమ్మకుంటా గద్దకు నమ్మకుంటా ఓ తోడబుట్టిన షెల్లోలే ఓ కన్నబిడ్డలు ఆదుకుంటా సూరం అనుకున్నది మా వదిన కడుపు చల్లగున్నా మా అన్నగాని కడుపు చల్లగున్నా మా అవదచ్చిపోయిన ఇలా ఆనాడు దూరం కొట్టింది కానీ ఈనాడు దగ్గర నుంచి నా తోడబుట్టిన అన్న నన్ను మంచిగా అరుచుకున్నా సంబరపడుకున్నా సంతోషపడుకున్నా చూడవే అమ్మ అట్లా కొన్ని రోజులు గట్టా ఉన్నాయా రోజులల్లా గడిచేనా దినములా గడిచేనా దినములు గడిచేనా నెల్లు గట్టా ఉన్నాయా నెలకు ముద్దు గడుచుకున్నది కమలాంక్షి మరి 3 నెలల దాకా కమలాచి ముద్దుగా అరుచుకున్నది మరి 3 నెలల వరకు మొక్కలకు వచ్చింది అవ్వు ఇంకా నయ్యం ఇంకా నీకు నెత్తలకు రాలే పాపకారి కమలాక్షి ఏమనుకున్నది ఇంత ముద్దుగా అరుచుకుంటానా ఆడద ఈ భూమి మీద పుట్టినాడు పొద్దున లేచి భూతని సేవ చేయాలి ఎగిలి వారంగా కాళ్ళ కట్ట ఎండొచ్చేదాకా అనుకుని ఆడది కాదు అడ్డగాడు పొద్దున లేచి ఆడవిలు ఏం చేయాలి శుద్ధి పెట్టి భూతలకి సేవ చేస్తే ఊడ్చి అలికి ముగ్గులు పెడితే ఆడవిలకు లక్ష్యం కలిగితే తొక్కుడు మనకి ఎంత ఓపుకుంటో అంత ఓపుకుంటే ఆడదా ఇంట్లో లక్ష్యం వెళ్తా అన్నారు చెరువుకు మర్రాయికీడు ఇప్పకు తొర్రకీడు వాడకు వైసిరికీడు పంచాయికి పగదారికీడు కొమ్ముల బర్రె కొట్టానికీడు కొత్త గొర్రె పిల్ల మందకీడు ఆడిబిడ్డ నా కీడు పాడబడ్డది నన్ను ఇంటికాంచరించి పెళ్లి ఎత్తి నీకు సాది పెంచి పెద్ద ఎత్తులేనా ఆడవిల్ల పుట్టినాడు ఇంటికాడ పుట్టినాడు ఎన్నడుకున్న ఆ ఇంటి బిడ్డ అనగా ఇంటి బిడ్డ అనలే ఏమో నా మోడు ఇరుకుడం పెట్టుకునే అంటే ఇల్టం పెట్టుకున్నాడు అదే ఓ ఊరికిస్తే పొంగ శృంగారం రంగ శృంగారం ఈ ఆడబిడ్డ మీద మన్నవయ్యా ఎవని పిన్నం ఎవని కన్నం ఎవని పట్టాలో ఎవని పిన్నం మట్టలో వంకారు పెడితే ఆడబిడ్డ మట్టలేండో మట్టలో వంకారు పెడితే అయ్యో రమ రఘబాబ రమ ఎవని పిన్నావు ఎవరి చెడ్డ పడ్డాది ఎవరి పుట్టే కూలింది దీని మీద మన్నవయ్యా దీని మీద నువ్వయ్యా ఎవని పిన్నావు ఎవని పిన్న ఎవరికన్నా ఎవరి చెడ్డ పడ్డది ఆడబిడ్డ మీద మన్నవయ్య సూరి ఓ ఇంటికాడ పుట్టి సేవ చేయాలి దీని మీద మన్నవయ్య పొద్దు లేస్తానా నేనే పనులు అవుతాను నేనే ముఖం కలుగుతాను నేనే అన్న బతుకపోయి ఇస్తానని మురికి చుట్టామన్నారు చుట్టపోయింటికి వస్తే అది వచ్చినాడు అయ్యో రాకరాక వచ్చిన బిడ్డని కొన్ని కొత్తారు కళ్ళు చేస్తారు మంచిగా అరుచుకుంటారు తెల్లారి వాడు ఉండేవంటే పొద్దుగడి బాపతి పెడతారు మళ్ళా తెల్లారంటే వీడు ఓగా మంచిగా నా పని నేను చేసుకుంది ఎవరా ఇట్టపాడైతేనే వీడియో చుట్టపోరా అని కారం ఉంటే ఎత్తారు అట్ట కూడా వాడు ఓడడానికి ఆలోచించుకోక ఈ పోరు ఈడు సరుతాడు ఆ గంజాడు ఎత్తేస్తాడు ఈ బోలి ఎత్తేస్తాడు వాడు అట్ట తెలుసుకోకపోతే పోరా అదే మా పని మీద చేసుకుంటాం పీడాతాను నాకు ఉంచుకోవచ్చు మరి అప్పుడు అనుకున్నది 1 రోజు 2 రోజులు 3 రోజులు ఈ రోజులే మరి అదే నువ్వు ఏం తింటానవే నువ్వు ఏడుంటానవే నువ్వు ఏడో పండే కూడా అడుగుతారు ఎట్టయితే కట్టా ఇప్పుడు పెట్టి పప్పు బలం అంటే వంచపోతే హ్యాపీగా కావాలని అనుకున్నాను నేను ఓయింటికాడ పని చేస్తానని ఈ లంగం ఉండే ఈయనే తిరుగుకుంటా ఈయనే ఉంటుందా దీన్ని సగవరాజ్యం ఎట్టబోతా చూస్తా నేను చెప్పరాని పని చెప్తే చెప్పరాని పని చేయలేక ఏ బాయో గోయో అంటే నా పీడ వస్తుంది తెల్లారినాక పొద్దున లేచింది అటువంటి లేని రోగం గాయించుకున్నది ఆడి బిడ్డ బేటికైనా రానవత్త ఉన్నది